కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 6వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులు స్త్రీలు అయినా పురుషులు అయినా మీ యొక్క కూతురు లేదా కొడుకుతో మీకు పోరాటం జరుగుతుంది. గొడవ పెరిగి పాకాన పడుతుంది, ముదిరిపోతుంది. ఆ యొక్క గొడవ రీత్యా మీకు వారికి మధ్యన పెద్ద ఘర్షణ జరగడం రీత్యా బంధం విచ్ఛిన్నం అవ్వచ్చు. లేదంటే గనక వారికి మీకు మధ్యన మాటలకు ఆనకట్ట పడవచ్చు. లేదంటే వారికి మీకు మధ్యన మాటలకు అడ్డుగోడ కూడా పడవచ్చు. లేదంటే దూరం పెరిగి పెద్దది కూడా కావచ్చు. ఇలా ఏ ప్రమాదమైనా సంభవిస్తుంది. కానీ ఈ రోజున మీరు ఏమిటంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మానసిక కృంగుబాటుకు లోను అవుతారు. తస్మాత్ జాగ్రత్త. జీవితమంతా శూన్యమనే భావన కలుగుతుంది. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు, మీరు మొదటి నుండి కూడా బాధ్యతలు భుజాన్ని వేసుకుని నడుపుతూ ఉంటారు. ఈ రాశి జాతకులు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడాను కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా ఆచితూచి వ్యవహరించి సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొంటూ ఉంటారు. మీరు ఆర్థిక పరంగా కూడా చాలా వరకు కూడాను సమస్యలు ఎదుర్కొన్నా కూడాను ఆ సమస్యలను ఎంతో తెలివితేటలతో పరిష్కరించుకొని బయటపడతారు. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించుకునే ఈ రాశి జాతకులకు ఈ రోజున మాత్రం ఒక అతి పెద్ద సమస్య వస్తుంది. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో మీకు అర్థం కాదు. మానసికంగా కృంగిపోతారు. మీరు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడాను తట్టుకున్న మీకు ఈ యొక్క ఇబ్బంది మిమ్మల్ని కలచివేస్తుంది. మీ మనసును కృంగతీస్తుంది. ఎందుకు అంటే గనక మీ యొక్క సంతానంతో ఈ రోజున సమస్య రాబోతుంది. అది కూడా మీ తప్పిదం అనే అర్థం చేసుకోవాలి. మీరు ఈ రోజున మీ యొక్క తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. వీరి మాటే అందరూ ఆలకించాలి అనే తపన ఉంటుంది. మొండి ధైర్యం ఉంటుంది. కొన్నిసార్లు మూర్ఖంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుండి సంతానానికి మీ మీద చాలా వరకు కూడాను ఒక రకమైన సమస్యతో బాధపడుతున్నారు. వారికి మీకు కంటికి కనిపించని దూరం ఉన్నది. మీరు ఎదుటి వ్యక్తులను కొన్నిసార్లు చులకన చేసి మాట్లాడతారు. మీ యొక్క సంతానం కొడుకు అయినా కూతురు అయినా కూడాను కొడుకుకు గాని కూతురుకు గాని వారు చెప్పే మాటలు ఆలకించండి. వారు చెప్పే ఆలోచన గురించి ఒక్కసారి ఆలకించండి. వారిని చులకన చేసి మాట్లాడము, వారి మాటలకు విలువ లేదు అంటూ మాట్లాడము, మీరు వారితో మూర్ఖంగా మితభాషణ చేయడము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు ఈ రోజున వారి మనసును కుదుట పరచలేవో. మీతో వాగ్వివాదం జరుగుతుంది. అది ఏ రకంగా అయినా జరగవచ్చునో. మీకు వారికి దూరం ఏర్పడుతుంది. వారి మాటలకు చాలా వరకు కూడాను మీ మనసు గాయపడుతుంది. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని రకాలైనటువంటి తప్పులు మీ వైపు నుంచి జరిగాయి అని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అహంకారాన్ని విడనాడండి. అలా కాకుండా వారు చెప్తే మేము వినేది ఏంటి అన్నట్లుగా వింత పోకడ అవలంబిస్తే గనక వారికి మీకు వచ్చిన గొడవ పెరిగి పెద్దదే అవుతుంది తప్పితే తగ్గదండి. గొడవను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. వారు ఏదైనా ఒక మాట అన్నా కూడాను వారి యొక్క మాటలో కోపాన్ని కాకుండా బాధను అర్థం చేసుకోండి. మీ యొక్క సంతానం మీకు తప్ప ఇంకెవరికి చెబుతారు? ఈ విషయాన్ని గ్రహించండి. ధనపరమైన సమస్య వచ్చినా లేకుంటే గనక మానసిక అలజడి చెలరేగిన వారితో మీకు ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించాల్సింది మీరే అని గుర్తు పెట్టుకోండి. మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా తులారాశి జాతకులు మీ యొక్క కన్న సంతానం బాధను మీరే అర్థం చేసుకోవాలి. మీరే వారిని దూషిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? కంటికి కనిపించే దైవం మీరే. కానీ మీరే వారిని చులకన చేసి మాట్లాడడం, అర్థం చేసుకోకుండా మాట్లాడడం, అందరి
ముందు మీ యొక్క మాటలతో వారిని కృంగతీయడం, వారి యొక్క జీవితంలో ఇదే అతిపెద్ద సమస్య. ఈ రోజున వారు కూడా చాలా వరకు కూడా బహిరంగంగా మీతో ఈ బాధను చెప్పే ప్రయత్నం చేస్తారు. కావున వారి బాధను అర్థం చేసుకోండి. లేకుంటే గనక వారికి మీకు ఉన్నటువంటి బంధం అనేది తెగిపోతుంది. అలాగే మీరు చేసే ఇంకొక తప్పిదం ఏమిటంటే గనక మీ యొక్క కష్టాన్ని మూడవ వ్యక్తికి చెప్తారో. ఇలా అస్సలు చేయొద్దండి. కంటికి కనిపించని శత్రువులకు ఈ రోజున మీరు కళ్ళెం వేయలేకపోతారో. వారి నోటి మాటలకు మీరు ఆలకించే ప్రయత్నం చేస్తే గనక మీకు మీ సంతానం దూరం కాక తప్పదు. కావున సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం అక్కడే ఉంటుంది. వారితో ప్రేమగా కూర్చొని మాట్లాడండి. వారి సమస్య తెలుసుకోండి. కుటుంబంలో ఉన్న సమస్య మిమ్మల్ని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. కావున సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకండి. బయట పనులు అన్ని పక్కన పెట్టండి. ఈ రోజున వారికి సమయం కేటాయించండి. అలాగే ఈ రోజున మీకు శివారాధన మేలు కలగ చేస్తుంది. మీకు మానసిక స్థైర్యం కావాలి అంటే గనక ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను పాటించండి. ఈ రోజున నిత్యము కూడా కనకదార స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. ఖచ్చితంగా మీ జీవితం మెరుగుపడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో